వెల్కమ్ టు శ్రీ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధి 10వ వార్డు కేశవాపూర్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 10వ వార్డు నుండి మాధవరెడ్డిని కౌన్సిలర్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏ సమస్య రాకుండా చూసుకుంటారని మల్లారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి మాధవరెడ్డిని వార్డు కౌన్సిలర్ గా ఎన్నుకుంటే గ్రామానికి ఏ సమస్య రాకుండా చూసుకుంటారని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాల వల్ల ప్రజలు మోసపోయారని, మరోసారి కాంగ్రెస్ నమ్మి మోసపోవద్దని తెలిపారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి మున్సిపల్ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్, డిసిఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మూడుచింతలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, కేశవాపూర్ మాజీ సర్పంచ్ ఇస్తారి, నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన పోరాట వీరుడు ఎప్పటికీ కాపలా ఉండే ఒక వాచ్మెన్ లెక్క పనిచేసే మాధవరెడ్డి ప్రతి రాత్రి కానీ పగలు కానీ నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నాకంటే కూడా గొప్ప పని చేస్తాడు మంచి నాయకుడు. ఆయనకు వేరే డ్యూటీ లేదు, పని లేదు, జాబ్ లేదు, ఏది లేదు. పొత్తుగా లేస్తే మన గ్రామము, మన ప్రజలు, మనకేం సమస్యలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరికి బీమారైంది, ఎవరికి బాధ వచ్చింది, ఎవరికి కష్టం వచ్చింది, అదే పని చేస్తాడు మొత్తం. ఇలాంటి నాయకుడు దొరకడం మన అందరికీ అభివృద్ధి. గట్టిగా పని మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్లతో పాటు మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు భారీ షాక్ తగిలింది. ఎల్లంపేట్ మున్సిపల్ సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, సిహెచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ బలరాం, మాజీ వార్డు సభ్యులు ఆర్ కృష్ణ, చంద్రశేఖర్, అశోక్, బీజేపీ పార్టీ నుండి బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ చీర్ల యాదగిరి ముదిరాజ్, యాదగిరి, బాలేష్, శ్రీనివాసులతో పాటు 20 మంది కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లంపేట్ పరిధిలోని రాజబొల్లారం తాండాలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో మహిళలతో కలిసి మల్లారెడ్డి డాన్స్ చేశారు. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డు అభ్యర్థి సుగుణ రమేష్, రాజబొల్లారం తాండా 4వ వార్డు అభ్యర్థి లీలా చందర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని మల్లారెడ్డి కోరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, మోసపూరిత కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మళ్లీ మోసపోవద్దని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రతి గ్రామాల్లో తన సొంత నిధులతో రోడ్లు, గుడులు కట్టించారని, అదే నమ్మకంతో మీకు సేవ చేస్తానని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తాండావాసులు ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి 3 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రాజబొల్లారం తాండాలోని అసైన్ భూములను గ్రామ ఖండం భూములుగా మార్చే బాధ్యత నాదే అని మల్లారెడ్డి తాండా వాసులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ నిలబెట్టాము. ఏది ఏమైనా ఫస్ట్ టైం గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి. ఈ మున్సిపాలిటీలు అయినందుకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ఎందుకంటే రెండేళ్లతోటి బాధ భరించలేక, కాంగ్రెస్ పరిపాలనలో బాధ భరించలేక, మాకు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ కేసీఆర్ పరిపాలనే కావాలి, మా మున్సిపాలిటీలు అందరూ కూడా బీఆర్ఎస్ కౌన్సిలరే గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలకు 2 ఏళ్ల సంది మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మర్చిపోయి ప్రభుత్వం వచ్చినందుకు బాధలే బాధలు. ఎందుకంటే అంతకుముందు బంగారం లెక్క కరెంట్ ఉంటుండే, బంగారం లెక్క దినం తప్పి దినం నీళ్ళు వస్తుండే. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా నీళ్ళు వస్తలేవు. చూసేటోళ్ళు అధికారులు కూడా ఎవరు పనే చేస్తలేరు. కరెంటు కూడా 24 గంటల కరెంటు అప్పుడు వస్తుండే, ఇప్పుడు కరెంటు కూడా వస్తలేదు. అన్ని ప్రాబ్లమ్సే అయినాయి కాంగ్రెస్ వచ్చింది. దేశంలో మొత్తం తుడుచుకుపోయింది కాంగ్రెస్. ఈడ కూడా ఏదో ఆ గ్రామాలలో మర్చిపోయి వేసినందుకు వచ్చినందుకు మనకు పెద్ద శాపం అయిపోయింది కాంగ్రెస్. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ కావాలి,
మనకు అట్లనే కేసీఆర్ ప్రభుత్వం అయితేనే మాకు బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఘోరంగా ప్రతి ఒక్కరు కూడా మేము వాలంటరీగా మాకు ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడ చూసినా మంచి ఆదరణ వస్తుంది. మాకు 3 మున్సిపాలిటీలలో 68 కౌన్సిలర్లలో భారీ మెజార్టీతో గెలిస్తే అవకాశం కనిపిస్తుంది. నాకే ఇంత పొద్దున చూడు అక్కలు చెల్లెళ్ళు పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ వస్తున్నారు. మాకు బీఆర్ఎస్ కావాలి, మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని చెప్పి మా సుగుణమ్మను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో సంస్కృతి 2026 మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 29, 30 2 రోజుల పాటుగా ఈ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి తెలిపారు. షామీర్పేట్ మండల కేంద్రంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లో సంస్కృతి 2026 మేనేజ్మెంట్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ఉద్యమ విద్యార్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ప్రొఫెసర్ శ్రీకాంత్, పరిశోధన ప్రొఫెసర్ లక్ష్మీకుమారి, విద్యార్థి వ్యవహారాల సమన్వయకర్త ప్రొఫెసర్ రాజ్ కుమార్ పిల్లే తదితరులు ప్రొఫెసర్లు పాల్గొన్నారు. సంస్కృతి 2026 ఇది మా ఐపీఈ కాలేజీలో మేనేజ్మెంట్ ఫెస్ట్ చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటాము ప్రతి సంవత్సరం. ఇది 30 సంవత్సరంలో మేము ఈ ఫెస్ట్ని మేము జరుపుకుంటున్నాము. ఈ ఫెస్ట్లో కాంపిటీషన్స్ కోసము అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, తర్వాత మేనేజ్మెంట్ స్టూడెంట్స్, ఎవరైతే మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్, అదేవిధంగా జనరల్ స్టడీస్ చేసే వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ మన దగ్గర క్లోజ్ టు అబౌట్ 500 స్టూడెంట్స్ వరకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళకి వచ్చేసి ప్రైజ్ మనీ మోర్ దాన్ అబౌట్ 1.5 lakh రఫ్లీ మొత్తం టోటల్ వచ్చేది 1.5 lakh వరకు మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము వాళ్ళకు కాంపిటీషన్లో అయితే విన్ అవుతారు. ఈ కాంపిటీషన్స్కి కార్పొరేట్స్ వాళ్ళే కాకుండా కార్పొరేట్స్ వాళ్ళు అదేవిధంగా మా అకాడమిక్ ఫ్యాకల్టీస్ కూడా కూర్చొని ఈ జడ్జెస్ లాగా వ్యవహరించి వాళ్ళకి స్కోర్ చేసేసి విన్నర్ అండ్ రన్నర్ లాగా వాళ్ళని అనౌన్స్ చేసేసి సెకండ్ డే నాడు మేము వాళ్ళకు సర్టిఫికేట్తో సహా ఈరోజు యాక్చువల్లీ సాంస్కృతిక కార్యక్రమంలో రావడం బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి మేము ఈరోజు 3 పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాం, అచీవర్స్ అవార్డు. ఈ అచీవర్స్ అవార్డు అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా ఫర్ ద పాస్ట్ 4 years చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఇస్తున్నాం. అది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఇన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, బెస్ట్ స్టూడెంట్ ఇన్ స్పోర్ట్స్, ఇది 3 కేటగిరీలో ఎవ్రీ ఇయర్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ అవార్డ్స్ పిల్లలకి ఇస్తుంది. దిస్ ఇస్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్. ఇండియా ఇస్ టుమారో గోయింగ్ టు బి అ యంగ్ కంట్రీ. సో అది ఇది పెట్టుకొని, ఆ దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ ఆఫ్ బరోడా 4 years బ్యాక్ ఇది ఇన్స్టిట్యూట్ చేశారు. ఈ సంవత్సరం కూడా మేము మార్చ్ లోపల 20 ఇన్స్టిట్యూషన్స్ కవర్ చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఐపీఈలో మాకు ఒక ఛాన్స్ దొరికింది, 3 పిల్లలకి ఈ రోజుకి ఇవ్వడం జరిగింది ఈ ఫంక్షన్ లో. సో ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా తరపు నుంచి మై గుడ్ విషెస్ టు ఐపీఈ ఫర్ ద టుడేస్ ప్రోగ్రామ్ అండ్ టుమారోస్ ప్రోగ్రామ్ యాజ్ వెల్. సంస్కృతి కార్యక్రమంకి నన్ను కూడా ఇన్వైట్ చేయడం టు కమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్డ్ actually. So my good wishes to the institution. Institute of Public Enterprise, January 29th, 30th, సంస్కృతి 2026 ఫ్లాగ్షిప్ మేనేజ్మెంట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తోంది. ఈ ఈవెంట్ ఇప్పటికి 30 years కంప్లీట్ అయింది. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఐపీ స్టూడెంట్స్ దీన్ని ఆర్గనైజ్ చేసి టాలెంటెడ్ స్టూడెంట్స్కి అవార్డ్స్, ప్రైజెస్ కూడా ఇస్తారు. It is one of the most sought after event amongst the management students in the country. 1995లో మా PhD ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ మన స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. సంస్కృతి is an event which provides an opportunity for the students, our students, to improve their communication skills, personal development, networking skills. And when they interact with other students from other B schools, interact with industry people, they learn a lot, and they also learn the art of. So I think I'm honored to be invited as a judge in one of the program organized by the club Nivesh. I think the entire concept itself is so good that where students are getting experience of real world to try something and get exposed to how real world works.
what actually, strike the most here is they're not only focused about the academic excellence, which is of course there with this institute, but also I see the practical experiences, the personality development, the confidence, the real life challenges, so that once they become the professional and go to respective companies or start their own work, they don't feel like an alien. I think they will just take it like how fish take to water. So I think I'm really excited for this entire opportunity and participating as మూర్చింతలపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మూర్చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకుంటామని మూర్చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, వీరేశం, శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే రోజులలో ఈ మున్సిపాలిటీ 24 వార్డ్స్కి 24 వార్డ్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మేము చేసే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, రేషన్ ఇప్పుడు సన్న బియ్యం కానీ అయితే మనం సన్న బియ్యం ఒకటి, ఉచిత 200 యూనిట్స్ కరెంట్ ఒకటి, ఉచిత బస్సు ఒకటి, అలానే ఇందిరా మిల్లు ఒకటి. నేను ఇవాళ 8th 9th వార్డులో తిరుగుతూ ఉంటే దాదాపు 9వ వార్డులో 25 ఇందిరా మిల్లులు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ ఇచ్చి మొదలు పెట్టినాం. రేపు ఈ మున్సిపాలిటీలలో కూడా మొన్న రీసెంట్గా 15 కోట్ల నిధులతోటి శంకుస్థాపన చేసుకున్నాం. నేను ఒకటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా ఏంటంటే, మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్ని నిధులు తీసుకొని వచ్చారు, ఏం డెవలప్మెంట్ చేశారు? మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచి 2 సంవత్సరాలు అయింది, ఇంట్లో పండుకొని ఎటువంటి అభివృద్ధి పని చేయకుండా గాలి తిరుగుకుంటా ఏదో కమిడన్ జోక్స్ చేసుకుంటూ చేస్తున్నాడు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు మూర్చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మేము ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ గారు కానీ, అలానే హరివర్ధన్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ గౌడ్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ 24 వార్డ్స్కి 24 వార్డ్స్ మేము కైవసం చేసుకుంటున్నాం. ఆల్రెడీ అభ్యర్థులందరినీ కూడా ఒక ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చినాం. ఈ ఈవినింగ్ వరకు ఆ అభ్యర్థుల లిస్టు కూడా ఫైనలైజ్ చేసి రేపటి నుంచి ఆల్రెడీ ఇవాళ నుంచి నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. అందరూ నామినేషన్లు వేస్తారు. నేను మల్లారెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు డెవలప్మెంట్ పని ఏం చేసినావు? 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే, నువ్వు మినిస్టర్ ఉండేసి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినావు? ఒకటి సూటిగా చెప్పమని అడుగుతున్నా. వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నువ్వు అభివృద్ధి ఏం చేసినావు చెప్పాలని కోరుకుంటున్నా. 2 years నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఎమ్మెల్యే అయినాక నీ కాలేజీలు తప్ప వీటికి వచ్చి కాన్ఫరెన్స్లో ఏం పట్టించుకోలేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. కంపల్సరీ 24 వార్డ్స్కి 24 వార్డ్స్ మేము కైవసం చేసుకుంటాం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్లంపేట్ మున్సిపల్ డబిల్పూర్లోని బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మేడ్చల్ సిఐ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో 3 అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రేపు 3 రోజులు నామినేషన్ పర్వం జరుగుతుంది. దానికోసం ఎల్లంపేట మున్సిపాలిటీ మేడ్చల్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి డబుల్పూర్ గ్రామానికి చెందినటువంటి పరిధిలో ఇవాళ ఎలక్షన్ బందోబస్తు చేయడం జరిగింది. భారత్ బైబిల్ కాలేజ్ డబుల్పూర్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానికోసం 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినాము. 1 ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా సార్? ర్యాలీ డీజే పర్మిషన్ ఉండదు. ర్యాలీ తీసుకోవాలన్నా కూడా, మైక్ పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.